ఇంక నువ్వు మౌనంగా పెళ్లి చూసి వీలైతే 4 అక్షంతలు వేస్తే మంచిది. అంతేకాని పీటల దాకా వచ్చిన పెళ్లిని ఆపాలని చూస్తే మాత్రం ఈ పెద్దిరెడ్డి పరువు మంట కలిసిపోతుంది. ఇప్పటికే నా కూతురు విషయంలో అట్టా చాలాసార్లు జరిగినది. ఈసారి మాత్రం పెళ్లి ఆగడానికి వీల్లేదు. ముహూర్తం సమయం దగ్గర పడతా ఉండేది. ఇంతవరకు ఇళ్ల నుండి ఫోన్ కూడా రాలేదు. వీళ్ళేమైనా చేస్తా ఉండారా లేదా? వైషు పెళ్లి అభద్రత జరిగిపోతే ఊహించుకోనికే భయంకరంగా ఉండేది. వైషు జీవితం నాశనం కానికి వెళ్ళలేదు. ఏదైతే అదైనాది. అన్నయ్యకి నేనే ఫోన్ చేసి విషయం చెప్పడం మంచిదే. హలో అన్నా, నేను ఉమాదేవినన్నా. ముందు ఆ పెళ్ళి ఆపన్నా. ఆ పక్కన మంచోడు కాదు, ఆడు దుర్మార్గుడన్నా. ఈ పెళ్లి ముందు ఆపన్నా. హలో హలో అన్నా, హలో హలో అన్నా, నేనన్నా ఉమాదేవిని. హలో హలో అన్నా, నేను ఉమాదేవిని. నా కుటుంబం మాత్రమే నాకు ముఖ్యం. వెళ్ళిపో మనోహర్, సిరిని తీసుకుని వెళ్ళిపో. ఇంకెప్పుడు ఈ గడప తప్పదు. హలో 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 నన్ను క్షమించమ్మా. ఫోన్ కట్టేనాదేంది? సిరి, యాడుండవే? ఆ పెళ్ళి ఆపినారా లేదా? మాట్లాడవేం సిరి? పెళ్ళికి పోయినారా లేదా? వెళ్తున్నానమ్మా. తొందరగా వెళ్ళవే, నాకు చాలా భయంగా ఉండదు. ఈ పెళ్లి ఎట్నైనా ఆపాలి. అలాగేనమ్మా. అమ్మా, నువ్వెక్కువగా ఆలోచించి కంగారు పడద్దు. మేమున్నాం కదా, చూసుకుంటాం. ఏం చూసుకుంటారో ఎందు ఇట్టానే పెళ్లి రోజు దాకా తీసుకొచ్చినారు. పోనీ నేనైనా నేరుగా అన్నయ్యకి విషయం చెబుదామంటే
అన్నయ్యతో పెళ్లి పనుల్లో ఉన్నట్టున్నాడు. నా ఫోన్ కట్ చేసినాడు. నా నంబర్ అని తెలియదు కదా, అందుకే ఎవరు అనుకొని మాట్లాడలేదేమో. నువ్వేం చేస్తావో నాకు తెలియదు సిరి. ఈ పెళ్లి మాత్రం జరగనీకు వీల్లేదు. సరేనమ్మా, ఉంటాను. పెళ్లిపెట్టి మీద కావాల్సిన ఏర్పాట్లన్నీ జరిగిపోయినాయి కదా. పంతులు గారు మధ్యలో దానికోసం దీనికోసం వెతుకోకూడదు. మీరేం కంగారు పడకండి, అంతా సవ్యంగానే జరుగుతుంది. సంజయ్ అన్న బద్రి బయలుదేరినట్రా. బయలుదేరట నాన్న, వచ్చేస్తాడు. నీ బావకి ఏం కావాలన్నా దగ్గరుండి నువ్వే చూసుకోవాలరా. సరదాగా ఉన్నాడు కదా అని మరీ ఎక్కువ చనువు తీసుకోమాక. మన ఇంటికి కాబోయే అల్లుడు, పైగా అతనికి మనం తప్ప ఇంకెవరూ లేరు. అతను ఏదైనా అడగడానికి ఇబ్బంది పడినా అదేందో నువ్వే తెలుసుకుని మరీ ఏర్పాటు చేయాలా. అలాగే నాన్న. నువ్వు ఆనందపడ్డం కాదురా, ఆ సూర్యగాడి చూసి కుళ్ళుకోవాలి. ఎక్కడ్రా వాడు? రండి కొత్త పెళ్లి కొడుకు గారు. డ్రెస్ చాలా బాగుంది. పెళ్లి కొడుకు అంటే ఈ మాత్రం ఉండాలండి. ఏంటి బాగా రిలాక్స్ అయిపోయినట్టున్నారు? నా వల్ల నష్టపోయిన ఏ ఒక్కరిని వదలలేదు. అందరినీ టచ్ చేశాను, కానీ నువ్వు వాళ్ళ జోలికి కూడా వెళ్ళలేదు. 10 నిమిషాల్లో పెళ్ళుంది. అక్కడ వైషు పెళ్లికి రెడీగా ఉంది. ఎంతమంది అడ్డొచ్చినా వాళ్ళని కాదని పెళ్లి చేయడానికి పెద్దిరెడ్డి సిద్ధంగా ఉన్నాడు. ఏంట్రా నీ కాన్ఫిడెన్స్? పెళ్లి జరగడానికి 10 నిమిషాలు ఉందని నువ్వు అంటున్నావు. ఆగిపోవడానికి 5 నిమిషాలు చాలని నేను అంటున్నాను. కంగారెందుకు? వెయిట్ చేయి. బద్రి, ఎందుకు అక్కడ అనవసరమైన మాటలు? మూతన టైం అవుతుందిరా. పెళ్లి బట్టలు కట్టుకొని రా. అలాగే మామయ్య.
వరకు ఈ ఫోన్ నీ దగ్గరే ఉంచు, డిస్టర్బ్ చేస్తుంది. అలాగే బాస్. సూర్య, నేను చెప్పినంత గుర్తుండదుగా? ఈ పెళ్లి ఆగిపోతే పెద్దిరెడ్డి పరువు పోయినట్టే. ఈ పెద్దిరెడ్డికి పరువు ప్రాణం రెండూ ఒక్కటే, గుర్తుంచుకో. అమ్మా సిరి, నువ్వేం టెన్షన్ పడకమ్మా. ఆ బద్రి సంగతి మీకు తెలియదు మామయ్య. వాడెంతకైనా తగ్గిస్తాడు. వాడికి తెగింపు ఉండొచ్చు, కానీ అలాంటి నీచుడికి భగవంతుడు ముగింపు పలుకుతాడు. భయంగా ఉంది మామయ్య. ఒకవైపు అమ్మని తలుచుకుంటే చాలేస్తుంది, ఇంకొక వైపు నాన్నను ఎవరు తీసుకెళ్లారో తెలియడం లేదు. ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో కూడా తెలియదు. అమ్మ నాన్న గురించి అడిగినప్పుడు నిజం చెప్పలేక కుమిలిపోయాను మామయ్య. నాన్నని మార్చి తన కళ్ళ ముందు నిలబెడతానని అమ్మకి మాటిచ్చాను. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు మామయ్య. చూడమ్మా సిరి, కొన్నిసార్లు పాపాత్ములు తప్పించుకున్నా ఆ దేవుడు ఊరుకుంటాడేమో కానీ మంచి వాళ్లకు అన్యాయం జరుగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకోడు. అమ్మా, కాస్త గుండె నిబ్బరంతో ఉండు, అంతా మంచి జరుగుతుంది.
ఏంట్రా చూస్తున్నావు? ఏంటలా చూస్తున్నావు? అసలు ఏ ప్రూఫ్ ఉందిరా నీ దగ్గర? రే, మండపం దక్కవద్దు. ఏదైనా ప్రూఫ్ ఉంటే చూపించి నన్ను ఎక్కడి నుంచి పంపించారా? టెన్షన్తో చచ్చిపోతున్నాను. నవ్వుతావేంట్రా? ఎర్రోళ్ళ కనబడుతున్నానా? ఎర్రోళ్ళ కనబడుతున్నానా? సూర్య, ఏదైనా జరిగితే మొత్తం తగలబెట్టేస్తాను. నా గురించి నీకు తెలీదు. రేయ్, మనసులో భయాన్ని పెట్టుకుని బయటికి మాత్రం ఎందుకురా ధైర్యం చూపిస్తున్నావు? ఏం చేయమంటావరా? నువ్వు పెట్టే టెన్షన్కి నేనేం చేస్తున్నానో నాకే తెలీదు. అసలు నీ దగ్గర ఏ ప్రూఫ్ ఉందిరా? అసలు ప్రూఫ్ ఉందా లేదా? అరే, లేదని తెలుసుకోవడానికి నీకు ఇంత టైం పట్టిందా నీకు? అంటే ఏంట్రా? నాకు సంబంధించిన ఒక్క ప్రూఫ్ కూడా నీ దగ్గర లేదా? నా దగ్గర నీకు సంబంధించిన ప్రూఫ్ ఉందని చెప్పాను చూడు, అప్పుడు ఒక్క ప్రూఫ్ కూడా లేదు. ఇప్పుడు లేవని చెప్తున్నాను, కానీ ఇప్పుడు నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అంటే రేయ్, కొన్నిసార్లు మనకు తెలియకుండా మనమే తప్పటడుగులేస్తూ ఉంటాం. ఎంతసేపు నీ దగ్గర నష్టపోయిన వాళ్ళు ఎవరో నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు, ఎవరు ప్రూఫ్ ఇచ్చుంటారు అని ఆలోచించవు తప్ప అసలు నువ్వే నాకు ప్రూఫ్ ఇస్తున్నావని ఎప్పుడైనా ఆలోచించావట్రా? మెంటల్ అరా నీకు? నేను ప్రూఫ్ ఇవ్వడం ఏంట్రా? అసలు నేనెందుకు ఇస్తానరా నీకు ప్రూఫ్? నువ్విచ్చిన ప్రూఫ్ ఏంటో చూస్తావా? ఏంట్రా అది? చూపించరా, చూపించు. వారం రోజుల నుంచి ప్రూఫ్ అని దొబ్బుతున్నావు కదరా. చూపించు చూపించు చూపించు. వైషుతో నా పెళ్లి జరగాలని ఆలోచిస్తున్నాను కానీ లేదంటే వాడిని షూట్ చేసి పారేనంత కోపంగా ఉందిరా. నా జోలికి రారన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో కొంతమందిని చంపకుండా వదిలేశాను. నిజం చెప్పేంత వరకు ఎవరిని వదిలిపెట్టద్దు. ఒంట్లో రక్తం మొత్తం పోయేలా కొట్టాలి. రాత్రిలోపు వీలైనంత మందిని ఎంక్వైరీ చేయాలరా. ఏ ఒక్కడిని వదలకూడదు. నా గతానికి సంబంధించిన వాళ్ళందరినీ మూలాల గాలించి పట్టుకున్నాం. నాకు తెలిసి మనం ఏ ఒక్కడిని వదిలిపెట్టలేదు. కొంచెం క్లూ దొరికినా చాలు, క్షణంలో సాక్ష్యాలని మాయం చేయగలుగుతాను. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే వైషును దక్కించుకుంటాను. ఛాలెంజ్ లో నెక్కి తీరుతాను. అవసరమైతే అందరినీ లేపేసైనా సరే గెలుపు సొంతం చేసుకుంటాను. రే, ఎలా చేసావు ఇదంతా? రేయ్, మా బన్నీ బామర్ది గాడు ఇంటికొచ్చినప్పుడు నువ్వు వాడిని ఇంప్రెస్ చేయడం కోసం తెలివిగా నీ ఫోన్ వాడికి ఇచ్చేసావు. నువ్వు నా బామర్దికి ఇచ్చింది నీ ఫోన్ కాదురా, నీ జాతకాన్ని. బావా చూడు బావా, ఎంత ట్రై చేసినా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేకపోతున్నాను. ఏది టివ్వు? బన్నీ, నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురాపో. ఓకే.
జరిగింది విన్న తర్వాత కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అయిపోయావు. ఏ ఒంట్లో వణుకు పడుతుందా? నీ గురించి తెలిస్తే మా పెద్దిరెడ్డి మామయ్య ఏం చేస్తాడని భయం పడుతుందా? సూర్య సూర్య ప్లీజ్ సూర్య, ఈ విషయం పెద్దరెడ్డితో చెప్పద్దు. నీకెంత కావాలన్నా ఇస్తాను. అవసరమైతే నా ఆస్తి మొత్తం రాసిస్తాను. ఇక్కడ ఏదో క్లారిటీ మిస్ అవుతుందిరా. నీ దగ్గరున్న ఆస్తితో పోల్చితే మా పెద్దిరెడ్డి మామయ్య దగ్గరున్న ఆస్తి చాలా తక్కువ. దేనికోసం ఇదంతా చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. అసలు నీకేం కావాలరా? నువ్వు ఇలాగైతే చెప్పవురా. పందిట్లో అందరి ముందు నీ బండారం బయట పెడితే అసలు విషయాలు వాటంతట అవే బయటకొస్తాయి. సూర్య 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 ప్లీజ్ సూర్య, దయచేసి ఈ విషయం పెద్దరెడ్డి మావయ్యతో చెప్పద్దు. ప్లీజ్ నా మాట విను. ప్లీజ్ సూర్య, నీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్. ఏంట్రా అన్నో? కాళ్ళు పట్టుకుంటావా? పట్టుకోరా, ప్రూఫ్లన్నీ వదిలేస్తాను. చూస్తావేంట్రా? పట్టుకో. నిజంగా ఇందులో ఉన్న ప్రూఫ్స్ నీకు ఇచ్చేస్తాను.